ఈరోజు అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని తెరిచి 7వ అధ్యాయం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము ఒకసారి తెరిచి పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తారు. ఈ అధ్యాయము ప్రతి వచనం మనం చదువుకుని వరుసగా ధ్యానించాల్సిందే. కానీ మీకు అర్థం అవడం కోసం కొన్ని వచనాలు ప్రత్యేకించి మీ చేత ప్రస్తావిస్తాను. 7వ అధ్యాయము 51వ వచనం నుండి 51వ వచనం నుండి 56వ వచనం వరకు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినప్పుడు 2 గ్రూప్స్ కనిపిస్తాయి, 2 గుంపులు కనిపిస్తాయి ఈ అధ్యాయంలో. ఒకటి దేవుని చిత్తాన్ని ఎదిరించేవారు, రెండవది దేవుని మహిమను చూసేవారు. దేవుని చిత్తాన్ని ఎదిరించేవారు, రెండవది గుంపు ఏంటంటే దేవుని మహిమను చూసేటువంటి గుంపు. ఈ 2 గుంపులు కూడా ఈ అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో కనిపిస్తాయి. మొదటి వాళ్ళు ఎవరు? దేవుని చిత్తాన్ని ఎదిరించేవారు. రెండవదిగా ఎవరు? దేవుని మహిమను చూసేవారు. 51వ వచనం నుంచి చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. స్టెఫను అనేటువంటి సేవకుడు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం. ఆ ప్రసంగమే ఈ 7వ అధ్యాయం. స్టెఫను అనేటువంటి పాస్టర్ గారు చేసిన ఒకే ఒక ప్రసంగం, అతి పెద్ద ప్రసంగం 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఈ ప్రసంగం చూస్తే చాలా ఆశ్చర్యం అవుద్ది. ఎక్కడ మొఖమాటం లేనటువంటి వాక్య సందేశం అందించేటువంటి వ్యక్తి స్టెఫను. పలకరిస్తూ ఉంటాడు, ముష్కరులారా, సాధారణంగా సోదర సోదరీమణులారా అనో, లేదంటే దేవుని పిల్లలారా అనో, లేకపోతే దేవుని సంఘమా అనో, ఇలాగా ప్రస్తావిస్తారు. ఈ సేవకుడు ముష్కరులారా, చూడండి, ముష్కరులారా అంటే ఏంటో చూడు సార్ గూగుల్లో. మనం అర్థాలు చూస్తే గూగుల్లో మూర్ఖులు లేదా దుర్మార్గులు అని ఉంది. ఎదుట కూర్చున్న వారినే మూర్ఖులారా, దుర్మార్గులారా అని అంటే ఎవరన్నా వింటారు అసలు? అలా పలకరించాడు ఈ సేవకుడు. ఎందుకంటే ఇంకా ఏదైతే అయింది, నేను ఉన్నది వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ప్రసంగం తర్వాత చంపేశారు అతన్ని. ఈ ప్రసంగం చివరిలో ప్రసంగం చేస్తున్న పాస్టర్ గారు అయినటువంటి స్టెఫనుని అక్కడ ప్రసంగం విన్నవాళ్ళు
రాళ్లతో కొట్టి చంపేశారు. చచ్చిపోతే చచ్చిపోనే, నేను ఎక్కడ రాజీ లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను అని చెప్పి, ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీకెంత ధైర్యం! పరిశుద్ధాత్మనే ఎదిరిస్తున్నారు మీరు. వాక్యానికి లోబడ్డం లేదు మీరు మూర్ఖులు అని ప్రకటిస్తున్నాడు. అసలు ఎక్కడ కూడా తేనె పూసి మాట్లాడినట్టుగా లేదు. కఠినంగా ఉంది, కష్టంగా ఉంటుంది. కానీ ఈ వాక్యం, ఈ ప్రసంగం దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉంది. ఇంకా అంటాడు, 52వ వచనం చదవండి. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుంటిరి? అసలు మీరు నా ముందు వచ్చినటువంటి సేవకులలో ఎవరిని విడిచిపెట్టారు కనుక? ఎవరిని విడిచిపెట్టారు మీరు? ఎంతమందిని ప్రవక్తలుగా వచ్చిన వారిని, దేవుని యొక్క వర్తమానాలు ఇస్తే ఎంతమందిని మీరు విడిచిపెట్టారు? హింసించారు కదా. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుంటిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. మీరు చంపేశారు సేవకుల్ని. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతురి. మీరు సేవకుల్ని చంపేశారు, ప్రవక్తల్ని చంపేశారు. మీరు వాక్యానికి లోబడరు. మీ హృదయం, మీ యొక్క మనస్సు దేవునికి దూరంగా ఉంది. మీరు మూర్ఖులు అని ప్రకటిస్తాడు ఇక్కడ. మీరు హత్య చేసిన వారని అంటాడు. 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. మీ చేతుల్లో ఉండడానికి ధర్మశాస్త్రం ఉంది, మీ చేతుల్లో ఉండడానికి బైబిల్ ఉంది, మీ చేతుల్లో ఉండడానికి దేవుని యొక్క వాక్యం ఉంది. కానీ దానిని ఎన్నడూ ఎప్పుడు మీరు గైకొనలేదు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అని ముష్కరులారా అని ప్రకటిస్తాడు. 54, 55 వచనాలు కూడా చదువుదాం. 54వ వచనం. వారి మాటలు విని ఎవరు? మూర్ఖులు, ముష్కరులు, దుర్మార్గులు, దేవుని లక్ష్య పెట్టని ప్రజలు. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అని అంటే పుట్మోట్లు 2 ఉంది అక్కడ. తమ హృదయములందు నరకబడిన వారై. ఒక్కొక్క మాట దేవుని యొక్క వాక్యం గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది. గుచ్చు కదా. దేవుని యొక్క వాక్యం అంత ప్రభావం కలిగింది. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అతన్ని చూసి, అతని ప్రసంగాన్ని విని అతని మీద కోపం వచ్చి పండ్లు పటమని కొరికారట. అంత కఠినంగా ఉంది స్టెఫెన్ గారి యొక్క ప్రసంగం. ఎందుకని వీళ్ళని మూర్ఖులారా, ఎందుకని వీళ్ళని దుర్మార్గులారా అని సంబోధిస్తున్నాడు? ఇంతకు ముందు వచ్చినటువంటిది ఆ యొక్క ప్రవక్తలలో ఎవరిని విడిచిపెట్టారు మీరు? ఎవరిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ధర్మశాస్త్రం పొందారు కానీ మీరు గైకొనట్లేదు. ఈ మాటలు వారు విని కోపంతో మండిపడి అతనిని చూచి
పండ్లు కొరికిరి, పండ్లు కొరికిరి, పండ్లు కొరికిరి. చూడండి, అయితే చదవండి ఆ తర్వాత వచ్చిన. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే. ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయని చెప్పాను. ఒకటి మూర్ఖుల గుంపు, దాన్ని నేనేమన్నాను, దేవుని చిత్తాన్ని ఎదిరించే వారి గుంపు. రెండవది చెప్పండి, రెండవది దేవుని మహిమను చూసేవారి గుంపు. వాళ్ళు అన్నారు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఒకరేమో కోపంతో నిండిపోయారు ఒక గుంపు, మరొక గుంపు ఈ యొక్క స్టెఫన్ అయితే దేనితో నిండుకున్నాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనము పరిశుద్ధాత్మతో నింపుకొనవలసిన వారమై ఉన్నాం. సాధారణంగా మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం కదా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మీటింగ్ వచ్చిన జనాలతో పాటుగా అంత దూరం కారు వరకు నడవాల్సి ఉంటుంది కదండి. చాలా చోట్ల కారు అక్కడెక్కడో పెట్టినప్పుడు జనాలతో పాటుగా మనం కూడా నడుస్తాం. ఆ జనాల మధ్యలోంచి ఒక్కోసారి నడవాల్సి ఉంటుంది. అందులో కొన్నిసార్లు కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిగో నిన్నే ఎరగొట్టేసాడు ఈరోజు పాస్టర్ గారు, మొత్తం నిన్నే ఎరగొట్టేసాడు పాస్టర్ గారు, నిన్నే ఎరగొట్టేసాడు పాస్టర్ గారు, మొత్తం నిన్నే ఎరగొట్టేసాడు. ఇలా చెప్పుకుంటా విన్నాం. నేను విన్నా. ఇప్పుడు దేవుని వాక్యం అనేది ఒకరిని టార్గెట్ చేసి సేవకుడు చెప్తే శాపగ్రస్తుడైపోతాడు. ఒకరిని టార్గెట్ చేసి సేవకుడు చెప్పకూడదు. సేవకుడు ఏం చెప్పాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంతే. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అందరూ చప్పట్లు కొడతారా? కొట్టరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుడి దగ్గర ఎక్కువ మంది ఉండరు, కానీ తక్కువ మంది ఉన్నా ఎంతమంది ఉన్నా సేవకుడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం అనేది దేవుని యొక్క పిలుపులో ఉన్న రహస్యం. అది ఇక్కడ మనం చూస్తే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. వాళ్ళైతే స్టెఫన్ వైపు కోపంతో కళ్ళు ఎర్రగా చింతని పుల్లా చేసుకుని చూస్తున్నారు. స్టెఫన్ అయితే ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. చూడండి ఇక్కడ గమ్మత్తు. ప్రజలైతే ఆ ప్రసంగానికి కోపపడి పాస్టర్ గారి వైపు కళ్ళు ఎర్ర చేసుకుని చింతలు పుల్లా చేసుకుని పళ్ళు పటమంట కొరుకుతూ చూస్తున్నారు. సేవకుడైతే వాళ్ళ వైపు చూడడం లేదు, ఇంకా ఆకాశ వైపు తేరి చూస్తున్నాడు. అప్పుడు ఏం కనిపించింది స్టెఫన్కి? దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ కుర్చీ ఉంది, వెయ్యొద్దులే అనుకుందాం జస్ట్. ఇప్పుడు స్టెఫను ఒక దర్శనం చూస్తున్నాడు. ప్రసంగం అయిపోయింది, వాళ్ళంతా రాళ్ళు తీసుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కోపంతో. అది కనిపించదు, మీకు అర్థం అవడం కోసం. ఈ సింహాసనంలో యేసయ్య ఒక వైపున కుడిపార్శ్వమున, చదవండి ఆ మాట, కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడు. కూర్చోవచ్చు కదా. మీకు ఇక్కడ రహస్యం తెలియాలి.
మన ప్రభు అయిన యేసయ్య మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమైపోయి ఆయన సింహాసనంలో ఆసీనుడయ్యాడు కదా. ఆసీనుడైన ఆయన ఇప్పుడు లేచి నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రసంగం అయిన వెంటనే అక్కడున్న వాళ్ళు రాళ్లతో ఈ స్టెఫనుని కొట్టి చంపేస్తారు. కొట్టి చంపేస్తే స్టెఫను ఆత్మ వచ్చినప్పుడు ఎదురెళ్ళి తీసుకుని రావడానికి కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు హల్లెలూయా! ఎదురుగా వెళ్ళి స్టెఫనుని తాను తన గుండెలకు హత్తుకోవాలి. దీనినే హతసాక్షి అంటారు. హతసాక్షి అంటే అవసరమైతే ప్రభు కోసం చచ్చిపోతాను నేను. ఇలాంటి స్టెఫను ఉండడం కారణంగానే పౌలు సౌలుగా ఉన్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ పౌలు సంఘాన్ని హింసించేవాడు, బాధ పెట్టేవాడు. అలాంటి హింసకులందరూ మార్చబడ్డానికి స్టెఫను లాంటి గొప్ప హతసాక్షుల సమూహమే కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు మనకి ప్రాణం పెట్టాడు కదా. ప్రభు కోసం మనం ఏమి చేయగలుగుతున్నాం? కొన్ని వచనాలు చూద్దాం. దేవుడు ఈ పరిశుద్ధాత్మని వెంబడించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు విడిచిపెట్టడు. కొన్ని మీకు విషయాలు చెప్తాను. పరలోకంలో స్థాయి ఎలా ఉంటుందంటే హతసాక్షుల గుంపు ఒకటి ఉంటుంది. అది సూపర్ మోస్ట్ స్థాయిలో ఉంటుంది, ప్రభువుకి అతి దగ్గరగా. అంటే ప్రభు కోసం చచ్చిపోయిన వాళ్ళు మనం సమానంగానే ఉంచుతాడేంటి పరలోకంలో? అలా ఉండదు. ప్రభు కోసం ప్రాణాలు పెట్టి హతసాక్షులు అయిపోతారు. వాళ్ళు ప్రాణాలను కూడా తెగించి సేవ చేస్తారు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంటుంది. ఒరిస్సా మన భారతదేశంలో ఒరిస్సా, అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు. గ్రాహం స్టైన్స్ అనే ఆయన ఆస్ట్రేలియా దేశం నుంచి భారతదేశం వచ్చాడు. ఎందుకో తెలుసా? భారతదేశంలో ఉన్న ప్రజలకి సువార్త చెప్పాలని. అక్కడ ఉన్నదంతా ఆస్తిపాస్తులను వదులుకుని భార్యను తీసుకుని పెళ్ళైన క్రొత్త భారతదేశం వచ్చాడు. పిల్లలు చిన్న పిల్లలు ఒరిస్సా రాష్ట్రంలో సేవ ప్రారంభించాడు. మన ఒరిస్సా రాష్ట్రంలో చిన్న పిల్లలు. ఈ గ్రాహం స్టైన్స్ అనేటువంటి సేవకుడు ఒక వ్యాన్ కొని వ్యాన్లో పత్రికలు, బైబిల్స్ ఇవన్నీ పెట్టుకుని సువార్త ప్రచారం చేసేవాడు. చేస్తూ ఉండగా ఆయనను అనేక సార్లు బెదిరించారు. ప్రాణాలకి లెక్క చేయకుండా దేవుని సువార్త చెప్తున్నాడు. ఒకసారి ఒక చోటకెళ్ళి సభ పెట్టారు. ఆ మీటింగ్లో పడుకోవడానికి కూడా వసతులు లేని ఆ ప్రాంతంలో ఆ వ్యాన్లోనే తాను తన బిడ్డలు పడుకున్నారు. తన భార్య ఇంటి దగ్గరే ఉంది.
దుండగులు, మన భారతదేశంలోనే ఒరిస్సా రాష్ట్రంలోనే దుండగులు వెళ్ళి నిద్రపోతున్నటువంటి ఆ యొక్క సేవకుడు పడుకున్న, చిన్నపిల్లలు పడుకున్నటువంటి ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. వాళ్ళు లోపల ఆహాకారాలతో బ్రతకడానికి ఏవైనా ఛాన్స్ ఉంటుందేమోనని డోర్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన అవకాశం దొరకలేదు. కళ్ళ ముందే అగ్గి పాలైపోయారు, కళ్ళ ముందే బూడిదైపోయారు, చచ్చిపోయారు. భార్య పోలీసులకి దగ్గరికి వెళ్ళి మీరు కేసు పెట్టండి అంటే ఆవిడ ఒకటే అంది, వాళ్ళని నేను క్షమిస్తున్నాను, రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నానని. అంతేకాదు, ఒరిస్సా రాష్ట్రంలో పెద్ద ఉజ్జీవం ఆయన చనిపోయిన తర్వాత మార్చబడ్డారు ఆ ప్రాంతం అంతా. హల్లెలూయా. ఒరిస్సా రాష్ట్రంలో అనేక మంది సేవకులు బయలుదేరారు. కారణం ఏంటో తెలుసా? ఆ గ్రహం స్టైన్స్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రభు కోసం హతసాక్షిగా మార్చబడ్డం వల్ల. మనం ఏం చేస్తాం ప్రభు కోసం? మనం ప్రభు కోసం ఏం చేయగలిగాం? ప్రభు మనకి చేసిన దానికి ఏం చేయగలిగాం? ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా క్రిందకి చదవండి, 55వ వచనం నుంచి క్రిందకి చదవండి, 7వ అధ్యాయము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఇంకా ప్రసంగం చివరిలో చెప్తున్నాడు, ఇదిగో నేనొక దర్శనాన్ని చూస్తున్నాను. ఆ దర్శనంలో దేవుని కుడిపార్శ్వమున మహిమలో కుడిపార్శ్వమున యేసయ్య కనిపిస్తున్నాడు. ఆయన లేచి నిలబడి ఉన్నాడు. పైకి చెప్తున్నాడు ఇలాగా. అప్పుడు 57వ వచనం, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని, చెవులు ఇలా మూసుకున్నారంట, చెవులు మూసుకున్నారంట. ఎందుకని? దేవుణ్ణి చూస్తున్నానని చెప్తున్న మాటలు వినడానికి ఇష్టం లేక, మూర్ఖతరం కదా, ముష్కరులు కదా, వాళ్ళకి ఇష్టం లేదు. చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి ఒకేసారి అంతమంది ప్రజలు అప్పటి వరకు ప్రసంగం విన్నారు, అప్పటి వరకు వాక్యం విన్నారు, వారందరూ ఏకముగా ఒకేసారి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, అంటే తరుముతుంటే పట్టణం చివరికి వెళ్ళగొట్టేశారు. గెంటుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కో చోట మేము ప్రసంగాలకి చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో అనవసరంగా డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారు కదా. బహిరంగ సభలకు వెళ్తున్నప్పుడు తాగేసి వచ్చి, ఏంటి ఇప్పుడు చెప్పిన పాయింట్ మళ్ళీ ఇంకొకసారి చెప్పి నువ్వు చూద్దాం అంటారు. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇంకొకసారి చెప్పు చూద్దాం. వాళ్ళు దురాత్మ చేత ప్రేరేపించబడి, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు. సేవకుడిని గంటుకుంటూ బయటికి ఊరు చివరికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేశారు? అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఒకసారి చంపేస్తే తెలియకుండా అది వేరు. ఒక్కొక్క రాయి వేస్తున్నప్పుడు ఎక్కడ తగులుతుంది? ఇక్కడ తగలొచ్చు, ఇక్కడ తగలొచ్చు, ఇక్కడ తగలొచ్చు, ఇక్కడ తగలొచ్చు. దెబ్బలు
ఒళ్ళంతా తగిలినాయి. రాళ్ళు రువ్వి చంపిరి. చచ్చిపోయేటట్టుగా ఆ వ్యక్తులు రాళ్లతో కొట్టారట. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టారు. సౌలు కొట్టి 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 చిత్త కొట్టేసి, సౌలు ఎవరి పేరు? యవ్వనస్తుడు. అతని పేరు చెప్తే హడాల్. ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా, సౌలు గారు వస్తున్నారంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతారు, పారిపోతారు. అలాంటి సౌలు పాదాల దగ్గర పడేశారు ఈ స్టెఫన్ని తీసుకెళ్ళి. పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టరి. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా ఏం చేస్తున్నాడు? ఆ చిట్ట చివరి దశలో ఏం చేస్తున్నాడు? నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఊరి చివరి వరకు గెంటుకుంటూ వచ్చారు, ఊరి చివరిని కొట్టారు. ఆ సౌలు అనేటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి దగ్గర పాదాల దగ్గర పడేశారు. అతన్ని సౌలు ముందే రాళ్లతో కఠినంగా కొడతా ఉన్నారు. నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ఆ టైంలో మోకాళ్ళు వేసాడు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని, గొప్ప శబ్దముతో పలికెను చెట్ట చివరి ప్రార్థన. ప్రభువా వారి మీద ఈ పాపం మోపొద్దు. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు ఎదురుగుండా జరిగింది ఇది. ఆ సౌలే పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. స్టెఫను కొడుపులోంచి పుట్టిన బిడ్డగా పౌలు మనం అభివర్ణించుకోవచ్చు. స్టెఫను ప్రసంగం చాలామందిని మార్చలేదు, కానీ ఒక్కడిని మార్చింది. ఆ ఒక్కడెవరో తెలుసా? పౌలుగా మార్చబడ్డాడు. ఆ పౌలే పత్రికలన్నీ రాశాడు. ఆ పౌలే క్రొత్త నిబంధనలో అధిక గ్రంథాలను రాశాడు. నేనంటాను ప్రభు యొక్క ఆత్మను పొందుకుని ఆత్మచేత నింపబడిన వారు కొందరైతే ప్రభు యొక్క చిత్తాన్ని ఎదిరించినటువంటి గుంపు ఒకవైపు. 2 గుంపులు చూపించాను మీకు. ప్రభువా నీ ఆత్మచేత నింపబడిన గుంపులో నన్ను ఉంచండి, నీ చిత్తమును నెరవేర్చే గుంపులో నన్ను ఉంచండి, నీ చిత్తమును జరిగించే వారి గుంపులో నన్ను ఉంచండి. ప్రభువా నీ ఆత్మను ఎదిరించువాని లోకపు గుంపులో నన్ను ఉంచొద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎన్నిక చేయబడ్డవారం, మనం కొనబడిన వారం, మనం ప్రభు చేత కోరుకున్నబడ్డవారం. కాబట్టి మనల్ని ప్రభు కోరుకున్నాడు. ఆయన మనల్ని రక్షించి తన యొక్క కృపచేత భద్రపరిచి కాపుదల నుంచి నడిపిస్తాడు. నేను నా యొక్క మాటల్ని ముగిస్తాను. ముగించే లోపుగా నేను ఈరోజు చెప్పినటువంటి చిన్న వర్తమానాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి అంటే 2 గుంపులు చూపించాను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో. ఆ 2 గుంపులు ఏంటంటే, మొదటి గుంపు దేవుని యొక్క చిత్తమును ఎదురించే గుంపు, రెండవ గుంపు దేవుని యొక్క మహిమను చూచే గుంపు. దేవుని చిత్తాన్ని ఎదిరించే గుంపు ముష్కరులుగా అభివర్ణించబడ్డారు, మూర్ఖులుగా, దుర్మార్గులుగా. వారెవరంటే దేవుని చిత్తాన్ని చేయలేని వారు, వాక్యాన్ని అంగీకరించలేని వారు. ఒకవేళ వాక్యం గుచ్చుకుంటే కోపంతో ప్రతీకారంతో పట్టపట్టమని పళ్ళు కరికి స్టెఫనుని చంపడానికి సిద్ధమైపోయిన వాళ్ళు. కానీ మరొక గుంపు ఉంది,
వారి మీదకి రాళ్ళు రువ్వుతుంటే స్టెఫను ఆకాశం వైపు చూస్తున్నాడు, యేసును చూస్తున్నాడు. యేసు సింహాసనం నుండి లేచి నిలబడిన స్థితి చూస్తున్నాడు. వెంటనే మోకరించాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెండు గుంపుల్లో ప్రభువా, నేను పలానా గుంపులో నేనున్నాను, పలానా గుంపులో నేను ఉండదలుచుకున్నాను అని ప్రార్థన చేసుకునే చక్కని అవకాశం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రార్థన చేసుకుంటే చంపేస్తాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు మనల్ని? ఆ మాట అయితే లేదుగా. మీరు ప్రార్థన చేసుకుంటే చంపేస్తాం మిమ్మల్ని అన్నవాళ్ళు ఏమన్నా అంటే మీరు మతంలో దిగిపోయారా బాబు అంటారు. అంతేనా? అందుకంటే ఏమన్నా అంటారా? స్టెఫనీని రాళ్లతో కొట్టి చంపేశారు. అందుకనే స్టెఫనీకి పరలోకంలో ఏ స్థానం ఉంటుందో చూడండి. మనం ప్రభు కోసం ఏం చేస్తామని, ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నామని మనం పరలోక రాజ్యంలో ఒకే స్థాయిలో ఉంటాం. చెప్పండి. తన జీవితాన్ని ప్రభు రాజ్యం కొరకే బ్రతుకుతున్న సేవకుడికి ఒక స్థాయి ఉంటుంది. ప్రభు కోసం నేను చచ్చిపోతాననేవానికి ఒక స్థాయి ఉంటుంది. ప్రభువా, నువ్వు తప్ప నాకు దారి లేదు, పరలోకంలో చోటు ఇయ్యి అనే వాళ్ళకి ఒక స్థాయి ఉంటుంది. దేవుడు ఒక అంతస్తు ఇస్తాడు. ఈ స్థాయిని కూడా నువ్వు కాదనుకుంటే, ఈ పరలోకం కూడా నువ్వు కాదనుకుంటే, నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడు? అప్పుడు పాస్టర్ గారు నాకు బాగా తెలుసు, ఒక చిన్న రికమెండేషన్ కొట్టించుకుందామంటే పాస్టర్ గారు ఏమీ చేయలేడు. లాజరు ధనవంతుడు అదే అనుకున్నాడు, లాజరు నాకు బాగా తెలుసు అని. లాజరు చెప్పాడు నాకు అవకాశం లేదని. నేను చెప్తున్నాను, నిత్య రాజ్యంలో వారసులు అవ్వడానికి మూర్ఖపు తరము నుండి మనం వేరై ఉండడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రభు యొక్క కృప మనకు మెండుగా ఉంది. ఆయన లేచి నిలబడి ఉన్నాడు. అంటే ఇది దేనికి సూచన తెలుసా? సంఘం ఏ క్షణానైనా ఎత్తబడబోతుంది. వధువు అందుకని మీరు పెళ్ళిలో చూడండి, పెళ్ళికొడుకు ముందెళ్ళి కూర్చుంటాడు. అవునా? పెళ్ళికొడుకుని ముందు తీసుకెళ్ళిపోతాం, పైన కూర్చోబెట్టేసిన తర్వాత పెళ్లి కూతురిని తీసుకొస్తాం. పెళ్లి కూతురిని వచ్చినప్పుడు ఏమని చెప్తామంటే, అందరూ లేచి నిలబడండి, వధువు మన మధ్యలోనికి వస్తూ ఉండగా, పరిశుద్ధ పాట పాడుతూ ఉండగా అందరూ లేచి నిలబడదామని అంటాం. అప్పుడు వరుడు కూడా లేచి నిలబడతాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పెళ్లి కూతురు వస్తే గౌరవం. ఇప్పుడు యేసు సింహాసనంలో లేచి నిలబడ్డాడంటే వధువు పరలోకం వెళ్ళే కాలం ఇది. హల్లెలూయా. సంఘ వధువు పరలోకం వెళ్ళే కాలం ఇది. స్టెఫను ప్రభు యొక్క రాజ్యం చేరిన కాలం అది. ఈ దినాన ప్రభువా నువ్వు కావాలి అని ప్రభుని అడుగుదాం. ప్రభు యొక్క కృపాశీర్వాదాలు కోరుకుందాం. ప్రభువుకి మనం ఏమి చేసినా మన జీవితంలో తక్కువే, అది రుణస్తులుగానే ఉండిపోతాం. ప్రభువా నీకు స్తోత్రం. నీ యొక్క రాజ్యం విస్తరించబడడం కోసం, నీ యొక్క పరిచర్య జరగడం కోసం, ప్రభువా నీ నామాన్ని మహిమపరచడం కోసం మేమందరం కలిసి నీ చిత్తాన్ని నెరవేరుస్తాం ప్రభువా అని అందాం. దేవుడి మాటలు మన మధ్యలో నెరవేర్చునుగాక, మన యొక్క హృదయాలకి దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 2 గుంపుల్ని మనం చూసాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 2 గుంపుల్ని మనం చూసాం. ఒకటి దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన గుంపు, దుర్మార్గపు గుంపు, అజ్ఞానపు గుంపు, ముష్కరుల గుంపు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన గుంపు.
ధర్మశాస్త్రము వారి చేతుల్లో ఉండి కూడా దేవుని మాటకు లోబడని గుంపు. మరొక వైపు స్టెఫను దేవుని రాజ్యం కట్టబడడానికి, ప్రభువును గూర్చి చెప్పడానికి, ప్రభు యొక్క చిత్తం నెరవేర్చడానికి తాను తన ప్రాణాన్నే పెట్టేశాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను ప్రాణం అయితే పెట్టక్కర్లేదు, కానీ ప్రభు కోసం నమ్మకంగా జీవిద్దాం. ప్రభువా, నీ వాక్యం నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ మందిరం నాకు కావాలి. ప్రభు, నీవు నాకు కావాలి, నీవు నా చేతిలో పెట్టిన వాక్యం నాకు కావాలి. నీ వాక్యం నా హృదయంలో ఫలింపచేయి ప్రభువా. మమ్మల్ని ప్రభువా నీ రాజ్యం వచ్చేటట్టుగా మాకు అర్హత నీ రక్తం ద్వారా వస్తుంది. మమ్మల్ని కడిగి నన్ను రక్షించు, మమ్మల్ని రక్షించు. స్టెఫను ఒక్క మరణం ద్వారా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మన జీవితంలో మనల్ని మార్చేది యేసయ్య మరణం మార్చలేకపోతోందా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం మనల్ని ఎంతవరకు మార్చలేని మూర్ఖపు పరిస్థితులు మనం ఉన్నామా? అది కఠినంగా ఉంటుంది, ఆ మాట కష్టంగా ఉంటుంది, వాస్తవానికి కోపం తెప్పిస్తుంది, పళ్ళు పటపటలాడేటట్లుగా చేస్తుంది, అవసరమైతే రాళ్ళు పెట్టి కొట్టేటట్టుగా కూడా ప్రేరేపిస్తుంది. కానీ వాస్తవమే. ఈరోజు ప్రభువా, నువ్వు నాకు కావాలి, నీ రాజ్యానికి నాకు అర్హత కావాలి, హక్కు కావాలి, నీ కృప కావాలి ప్రభువా. మూర్ఖపు తరపు వాడిగా, ఒక మూర్ఖుడిగా నేను ఉండకుండా నాకు మీరు సహాయం చేయండి అని ప్రభుని అడుగుదాం. దేవుడు ఈ చిన్న మాటల్ని మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రభువా, ఎత్తుబడి వాక్యాన్ని ఫలింపచేయండి, నీ కృప చూపించండి. మీరు అక్కడైతే ఎత్తుబడి సంఘంలో మీరు అక్కడ ఆలస్యమైతే మీ కృపలో సాగే సహాయం అనుగ్రహించండి. ధర్మశాస్త్రం వారి చేతుల్లో ఉండి కూడా వారు నాయనా యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు. వారిని స్టెఫను మూర్ఖులారా, ముష్కరులారా అని ప్రకటించాడు. ప్రభు, నిజమే ప్రభు, మేమందరం కూడా వాక్యం మా చేతుల్లో ఉంటే ప్రయోజనం ఏంటి? వాక్యం ప్రకారంగా మేము రక్షించబడాలి, వాక్యం ప్రకారంగా మేము విశ్వాసం కలిగి ఉండాలి, వాక్యం ప్రకారంగా మేము సాగిపోవాలి. ఆ విధమైనటువంటి కృపాశీర్వాదాలు మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన, మేము ఏ కీడు ఎవరికి తలపెట్టకుండా నాయన మమ్మల్ని మేమందరం కూడా మీ కృపలో ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని, మేమందరము నీ కృపాశీర్వాదాన్ని పొందడానికి కృప చూపించమని ప్రభా, నీ కోసం మేము ఏకముగా కలిసి ఈ గ్రామంలో కొంతమందినైనా రక్షించాలి. ఎవరికైతే వాక్యం అందడం లేదో వారిని నీ మందిరానికి నడిపించేవారిగా చేయండి. కొంతమందిని ఎవరికైతే వాక్యం ఎడల ఆసక్తి ఉందో వారిని నీ మందిరానికి నడిపించేవారిగా చేయండి. ఎవరినైతే ప్రభా నీ యొక్క నాయనా వందనాలు తండ్రి సన్నిధిలో కూర్చోపెట్టుడు నీ చిత్తమో కొంతమందిని నడిపించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి తండ్రి. ఆ విధంగా చేసి పరిచర్యలో నేను కూడా పాలు పొందినట్లుగా నేను కూడా ఒక ముద్ర వేయించుకుని నీ రాజ్యములో కేవలము సాధారణ విశ్వాసిగా కాకుండా సేవకుడికి సహకారిగా నాయన ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వానిగా నన్ను ఉంచమని మాకు సహాయం చేసి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసే నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకు మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.